ఈ టైం అయిన తర్వాతే మీరు మొబైల్ని యూజ్ చేయడానికి వీలవుతుంది. నవే డేస్లో మన మొబైల్ ఫోన్ని వదలకుండా ఉండలేకపోతున్నాం కదా. 5 minutes యూజ్ చేద్దామని మొబైల్ తీసి 3 hours అయినా వాడుతూనే ఉంటాం. అప్పుడు మొబైల్ ఫోన్ అనుకుంటది. సో నేను ఇప్పుడు చెప్పబోయే ఈ అప్లికేషన్ యూజ్ చేయడం వల్ల మీరు డైలీ లైఫ్లో మొబైల్ ఫోన్ని తక్కువ యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి, అలాగే సోషల్ మీడియా మీద కాకుండా స్టడీస్ మీద ఫోకస్ పెట్టాలనుకున్న వాళ్ళకి, అంతేకాకుండా డైలీ వైజ్ మొబైల్ అడిక్షన్ ని తగ్గించుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అంతేకాకుండా ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ప్రాంక్ చేయవచ్చు. సో ఈ అప్లికేషన్ గురించి ఎక్స్ప్లోర్ చేసే ముందు వీడియోకు లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. సో నేను ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్ అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో హై గైస్, మై సెల్ఫ్ గణేష్, యు ఆర్ వాచింగ్ గణేటిక్ తెలుగు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో యాజ్ యూజువల్గా ఈ అప్లికేషన్ గురించి డిస్క్రిప్షన్ లేదంటే కామెంట్ సెక్షన్లో ఓపెన్ చేసుకుని ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. మీ మొబైల్లో ఉన్న గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోండి. పర్మిషన్ అన్నింటినీ ఎల్లో ఇచ్చిన తర్వాత టేక్ ఏ పారాచూట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే స్టార్ట్ యువర్ జర్నీ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు హోమ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మినిట్స్, అవర్స్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే, సో ఈ ఇంటర్ఫేస్లో మీరు మొబైల్ ఫోన్ని ఎంతసేపు అయితే యూజ్ చేయొద్దు అనుకుంటున్నారో ఆ టైమర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే తక్కువ టైంని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ వల్ల అవుతుంది అనుకుంటే అవర్స్లో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని మీరు ఒక్కసారి ఆన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ ఫోన్ అనేది మీరు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా ఓపెన్ కాదు. ఇక్కడ ఈ టైమర్స్ని మీరు ఇక్కడ యారో సింబల్స్ని క్లిక్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5 minutes, 6 minutes ఆర్ 10 minutes, అలాగే 1 hour, 3 hours వరకు కూడా మ్యాక్సిమం మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 2 minutes అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పాస్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే సెట్ అయిపోతుంది. సో మీరు వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో సెట్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్ ఫోన్ లాక్ తీసి ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ అవ్వదు. ఆ టైమర్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సో మీరు రీస్టార్ట్ చేసినా అవ్వదు, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసిన మొబైల్ అనేది ఓపెన్ కావడం జరగదు. ఆ టైమర్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు నేను మీకు డెమో చూపిస్తున్నాను కాబట్టి 1 minute ఆర్ 2 minutesని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రీవియస్గా చేసుకున్న సెషన్స్ అనేది ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎన్ని సెషన్స్ పార్టిసిపేట్ చేశారు అనేది చూపిస్తుంది. ఈ మంత్లో ఎన్ని చేశారు, ఇయర్లో ఎన్ని చేశారు, ఒక్కొక్కటి ఇక్కడ హిస్టరీ అనేది తెలుస్తుంది. అలాగే సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ పారాచూట్స్ని మీరు బై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు దీన్ని లిమిటెడ్గా యూజ్ చేయడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ థీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, డార్క్ థీమ్ అలాగే లైట్ థీమ్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. రిమూవ్ యాడ్స్ అంటే యాడ్స్ రాకుండా ఉండాలనుకుంటే మీరు ప్రీమియంని బై చేసుకోవాలంటున్నారు, ఇది అవసరం లేదు. సో ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీరు వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో సెట్ చేసుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసిన లేదంటే స్క్రీన్ని ఆఫ్ చేసి ఆన్ చేసిన మొబైల్ ఫోన్ అనేది అన్లాక్ అవ్వదు, ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఈ స్క్రీన్ మాత్రమే వస్తుంది. సో నేను 2 minutesని మళ్ళీ సెట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా 2 minutes అనేది టైమర్ సెట్ చేశాను. పాస్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే కావాలంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా 2 minutes టైమర్ అనేది సెట్ అయిపోయింది. సో ఈ టైమర్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. దీన్ని ఆఫ్ చేసుకుందామన్నా ఆఫ్ అవ్వదు. సో మీరు ఈ పారాచూట్ని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా అర్జెంట్ అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. దాని గురించి మీరు పారాచూట్ని బై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పారాచూట్ అవుతుంది దీన్ని ఆఫ్ చేసుకోవాలంటే. అలా అయితే అర్జెంట్గా వచ్చే కాల్స్ని ఏ విధంగా లిఫ్ట్ చేయాలి, ఏ విధంగా మనం మేనేజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కాల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అర్జెంట్ ఏమైనా కాల్స్ ఉంటే కాల్స్ని మీరు మాట్లాడుకోవచ్చు. అర్జెంట్ కాల్ చేస్తున్నప్పుడు కూడా చూసారు కదా, ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఈ టైం అయిన తర్వాతే మీరు మొబైల్ని యూజ్ చేయడానికి వీలవుతుంది. సో ఈ అప్లికేషన్ని మీ తీటా ఫ్రెండ్స్ ఎవరైతే మొబైల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసి 1 or 2 hours యాడ్ చేసి వదిలేసినట్లయితే ఆ టైం అయ్యేలోపు వాళ్ళు వాడదామన్నా యూజ్ చేద్దామన్నా మొబైల్ యూజ్ అవ్వదు. సో మీరైతే ఈ అప్లికేషన్ని ఎవరి ఫోన్లో ఇన్స్టాల్ చేస్తారు లేదంటే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేస్తారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. సో ఈ వీడియో మొబైల్ అడిక్షన్లో ఉన్న వాళ్ళకి, మొబైల్ని తక్కువ టైం యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేటివ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ గణేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.